తెలంగాణ రాష్ట్రంలో సిట్ నోటీసుల పర్వం తాండవిస్తుంది. అదే క్రమంలో మొన్న చూసినట్లయితే హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారు. ఇదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ కూడా నోటీసులు అందాయి. ఈ నోటీసులు అందినటువంటి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో తండోపతండాలుగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, కేటీఆర్ అభిమానులు కూడా విచ్చేసినటువంటి పరిస్థితి. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కేసీఆర్ వీరాభిమాని సురేష్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఏందన్నా ఇంతమంది ఈ రోజున నోటీసులు వచ్చినాయి అనగానే బీఆర్ఎస్ పార్టీ భవనానికి రావడానికి గల కారణం ఏంది? ఎందుకు ఇలాంటి సందర్భంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో నోటీసులు ఇస్తున్నారు అంటే ఏం చెప్తారు? తెలంగాణ ప్రజలకు కష్టం వస్తే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వస్తారు. ఎందుకంటే మాది కుటుంబం, మా తెలంగాణ కుటుంబం. వాళ్ళకి కష్టం వస్తే మేము వస్తాం, మా కష్టం వస్తే వాళ్ళు వస్తారు. దానికి ఇంతమంది అంతమంది ఏముండదు. తెలంగాణ ప్రజలు మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ వైపే చూస్తుంది. ఈ రాష్ట్రంలో లవ్చర్ల లడాయి అయినా, గిరిజన భూములు లాక్కున్నా బీఆర్ఎస్ పార్టీ ఉంది. మూసి ప్రక్షాళన పేదరిల్లు కూడగొట్టినా బీఆర్ఎస్ ఉంది. హైడ్రా పేరు చెప్పి పేదరిల్లు కూడగొట్టినా బీఆర్ఎస్ ఉంది. ఇలా గురుకుల పాఠశాలలో 150 మంది విద్యార్థులు చచ్చిపోయినా కానీ వాళ్ళ పక్షాన్ని కొట్టాడేది బీఆర్ఎస్ పార్టీ. ఈ రాష్ట్రంలో సిట్ అని ఇంకోటని సొల్లు చెప్పుకుండా ఈ డీజీపీ శ్రీధర్ రెడ్డి అనేట ఆయన మాట్లాడుతున్నాను. సిట్ విచారణ చేసుకుంటే ఈ రాష్ట్రంలో ముఖ్యంగా అనుమల రేవంత్ రెడ్డి చేయాలి. రైతు బంధువులు, రైతు భరోసా అని చెప్పి జనాల్ని ట్రాప్ చేసింది అనుమల రేవంత్ రెడ్డి. ఈ రాష్ట్రంలో 25 నెలల కాలంలో 850 మంది రైతులు చచ్చిపోయారు. దాన్ని సిట్ విచారణ చేయాలి. ఎందుకంటే బోగస్ హామీలు, కాలువల నీళ్లు రాక, కరెంట్ రాక కష్టకాలంలో రైతాంగాన్ని ఇలా ఆత్మహత్యలు దిక్కైపోయినాయి. యూరియా ఇచ్చే గతి లేదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. సిట్ విచారణ చేసుకుంటే ముఖ్యంగా నిన్నగాక మొన్న మిర్యాలగూడ ఎమ్మెల్యే గన్మెను లారీ యూరియా అమ్ముకుండు. దాన్ని సిట్ విచారణ చేయాలి. కనీసం అన్నం పెట్టుకున్న గురుకుల పాఠశాలలో 150 మంది పిల్లలు చచ్చిపోయారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఏమని ముద్ద చేర్చి సిట్ విచారణ చేయాలి. ఈ రాష్ట్రంలో ఉచిత బస్సు అని చెప్పి ఉన్న బస్సులు తగ్గించి అత్యధికంగా యాక్సిడెంట్లో మహిళలే చచ్చిపోయారు. వాళ్ళ పాపానికి ఈయన మీద సిట్ విచారణ చేయాలి. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? మాట్లాడితే దూషణలు, ముఖ్యమంత్రికి మంత్రులకి వచ్చిన పంపకాల పంచాయతీ భాగంగా జరుగుతున్న దాన్ని డైవర్ట్ చేయడం. కాకపోతే నిన్నగాక మొన్న బొగ్గు స్కామ్ అయిందని చెప్పిన తెల్లారే హరీష్ గారి మీద నోటీసు, ఇలా కేటీఆర్ గారు, రేపు కేసీఆర్ గారు. ముఖ్యంగా అనుమల రేవంత్ రెడ్డి దొంగకి ఏం చెప్తున్నావు అంటే, రాష్ట్రంలో విధ్వంసం చేయదలుచుకున్న నువ్వు, నీకు బుద్ధి చెప్పే బాధ్యత. నిన్నగాక మన ఖమ్మం పోయి టీడీపీ నాశనం కావడానికి కారణం బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు దిమ్మలు కూడా కొట్టాలని మాట్లాడు. దిమ్మలు జోలికి వస్తే నీ బీఆర్ఎస్ పార్టీ సైనికులు సిద్ధంగా ఉంటారు. మీ భాష ఇట్లా మాట్లాడడానికి కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి. మాట్లాడితే తొండలేయాలా, చెట్టు కట్టేయాలంటున్నావు కదా. నీ చెట్టు కట్టేస్తామో, తొండలేడుతామో, నీ బుద్ధి చెప్తామో బాధ్యత నీకు తీసుకుంటాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరండి? నేను ఉద్యమకాడో తెలంగాణ తెచ్చినోడా? పట్టపాలు మిట్ట మధ్యలో 50 లక్షలు దొరికిన దొంగ. ఆ దొంగకి ఇలా ఒత్తాసపడుతూ కొన్ని ఛానల్ ఏది పడుతుంది మాట్లాడుతున్నాయి. ఇప్పుడు నిన్నగా ఇందా పిచ్చోని బండి సంజయ్ గారు మాట్లాడి విన్నాను. అవును, ఫోన్ ట్యాపింగ్ చేసి నేను ఫోన్ ట్యాపింగ్ కాలేదు. ఈ రాష్ట్ర ప్రజలు ట్రాప్ అయిపోయారు. రైతు బంధువులు, రైతు భరోసా అని చెప్తే రైతులు ఓటేసారు. అది కూడా ట్యాపింగ్. తులం బంగారం అని చెప్తే అది తుస్సన్నది. మహిళల్ని ట్రాప్ చేసిండు. 25,000 ఇంట్లో కూర్చుంటే 20,000 ఇస్తా, ముసలిలో పింఛన్ ఇస్తా. అసలు ఎవరి మీద విచారణ చేయాలా? మా రైతుల పక్షాన్ని మేము కొట్లాడుతున్నాం. అనుమల రేవంత్ రెడ్డి వల్ల 850 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. సిట్టు దాని మీద విచారణ చేయాలి. ఈ రాష్ట్రంలో గురుకుల పాఠశాలలో అన్నం పెట్టుకొని చంపిన ఈ దుర్మార్గుల మీద విచారణ చేయాలి. ఆటో కార్మికులకి వాళ్ళ పొట్ట మీద కొట్టేసి ఉన్న ఫ్రీ బస్ అని చెప్పేసి ఇప్పటిదాకా అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్న 150 మంది ఆటో కార్మికుల పక్షాన్ని మేము అడుగుతున్నాం. దాని మీద విచారణ చేయాలి. విచారణ అని చెప్తున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి విచారణ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఆయనే, హోంమంత్రి ఆయనే, ఓడు దొంగ ఆయనే. ఒక దొంగకి తాళాలు ఇస్తే దోసుకు తింటాడు. ఆ దోసుకునే దాన్ని అడ్డం పడుతున్నాం మేము. ఇవాళ ఎవరి పక్షాన్ని మేము కొట్లాడుతున్నాం? తెలంగాణ పక్షాల కష్టం వస్తే కొట్లాడుతున్నాం. బీఆర్ఎస్ పార్టీ బండలేస్తా ఉండు, ఏది పడితే అది మాట్లాడుతుండు. అనుమల రేవంత్ రెడ్డి, నీకు కొంచెం సోయి ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, నిన్నగాక మొన్న కొండా సురేఖ మాట్లాడింది. మా అమ్మని ఏడిపిస్తుండు ముఖ్యమంత్రి, నేను రోహిణ్ రెడ్డి అనేటువంటి తుపాకీ పెడితే 100 కోట్ల పంచాయతీ అయింది అని చెప్పింది. నిన్నగాక మన కోమటిరెడ్డి వెంకటి రాసలీలని టీవీలో వచ్చింది. దాని మీద విచారణ చేయి. బొగ్గు స్కామ్ అని కూడా వచ్చింది. ఏం జరుగుతుంది? మాకు రైతు బంధుని, రైతు భరోసా చేస్తాను అయ్య కొట్టిన 2 సార్లు. నిన్న రుణమాఫీ చేస్తాను 40,000 కోట్లతో 20,000 కోట్లు చేసి 20,000 కోట్లు పందికొక్కు లెక్క తిన్నది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు. దాని మీద విచారణ చేయి. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ వెళ్లి తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే విషయంలో పారిశ్రామికవేత్తలతో భేటీలు అయ్యారు. అదేవిధంగా ఎంఓఏలు కూడా రాస్తున్నటువంటి పరిస్థితి. ఇది నిరుద్యోగులకు వారి ఆశలు చిగురించేయాలి అనుకోవచ్చా? ఏ నిరుద్యోగులండి? ఏం నీకు నిరుద్యోగులు? జాబ్ క్యాలెండర్ వేస్తాను దాని గురించి మాట్లాడే. ఏబిసిడి రాను దావోస్ పోతుంది, డల్లాస్ పోతుంది. వాడికి ఏబిసిడీలో రావు, అంతే కదా.